మంజరీ క్లుప్త కదంబం, కదంబ పుష్పం. ఇలాగే దేవలోక పుష్పాలు ఉన్నాయి, మల్లిక, జాజి, ఏవైతే ఉన్నాయో ఇలా 9 పుష్పాలను తెచ్చి 9లోనూ ముడివేసి, అమ్మా నీకు ఇష్టమైన పువ్వులు, పిల్లవాడి పుట్టినరోజులు ఏం చేస్తున్నాం మనం, రే నీకు ఇష్టమైనది తెచ్చాను చూడు, ఇదిగో ఇది ఇది ఇది, వాడు ఎగిరిగంతేస్తాడు. అమ్మవారు అంతే, ఇది నా కోసం అంత దూరం వెళ్ళి జాగ్రత్తగా తెచ్చి ఇలా చేసిందా. అంచేత తోరం అంటే అది. 2, మన శరీరంలో ఏ మనకు కనిపించేటటువంటి దాగి ఉన్నటువంటి చక్రాలు ఉన్నాయో ఆ 9 చక్రాలని బ్రహ్మాండంగా ఉత్తేజపరిచేటటువంటి లక్షణం ఈ తోర పూజలో ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం, ఇలా వరుసగా 9 సహస్రాల వరకు ఉండే చక్రాల్ని ఉత్తేజపరిచేందుకు ఆ తోర పూజను చేస్తారు. చేసి బధ్నామి దక్షిణే హస్తే, కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి తప్ప ఎడం చేతికి కట్టించుకోవడం తప్పు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. ఎంత గొప్ప మాట అది. ఆ శ్లోకం అక్కడ చెప్తూ ఉంటుంది, ఎడం చేతికి కట్టుకుంటారు. ఓ తప్పు చేశారు, నేను నిందించడం కాదు, నా లక్షణమే అది కాదు, కానీ నేర్చుకోండి, కుడి చేతి మాత్రమే కట్టుకోవాలి. ఆ రోజంతా ఉంచుకుని మరునాడు స్నానానికి ముందు తీసివేయాలి. ఇది విధానం. తోర పూజ అందుకు గొప్పది. కాబట్టి నవరంధ్రాల్ని ఉత్తేజపరచగలిగిన శక్తి ఉంటుంది తోర పూజకి. శనగలని వాయినంగా ఇస్తారు, ఎందుకని ఇస్తారు? అమ్మవారికి కూడా వాయినంగా సమర్పిస్తారు కదా గురువుగారు. పశువులకి, పక్షువులకి, జంతువులకి, సర్పాలకి, మృగాలకి, మొత్తం నేల మీద, ఆకాశంలో, మొత్తం అన్ని చోట నీళ్లలో విహరించేటటువంటి, నీళ్లలో జన్మించి పుట్టి పెరిగేటటువంటి అన్ని ప్రాణులకి కూడా గర్భధారణ అనుకూల కాలం. ఈ శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకి వెళ్ళాడో, కార్తీక శుద్ధ ఏకాదశి వరకు, కార్తీకాన్ని ఎంత రాగితే అంత తప్పే, చదువుకోనుంటే లెక్క. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే ఈ కాలం గర్భధారణ అనుకూల కాలం. గర్భధారణలో స్త్రీకి ఒకవేళ దోషం ఉన్నా, గర్భ నిక్షేపణలో పురుషుడి యొక్క శుక్లంలో ఏ విధమైన శుక్రకణాల యొక్క ఆ కదలిక వేగం తక్కువగా ఉన్నా, ఏదైనా ఇబ్బంది వాడికి ఉన్నా, దాన్ని తొలగించగలిగిన శక్తి ఒక్క శనగలికి మాత్రమే ఉంది 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 అంచేత అమ్మాయి చక్కగా నువ్వు చేసుకో, నీ గర్భధారణ కలుగుతుంది, అవుతుంది. ఒరే నువ్వు కూడా తినరా. చలివిడిని శనగల్ని తినిపిస్తారు. చలివిడి శనగలు ఈ రెండూ కూడా గర్భధారణ అవరోధకరంగా ఏదున్నాయో వాటిని తొలగిస్తాయి. అది ఎక్కడో హోటల్లోనో ఇంకో చోట కాదు, మన ఇంట్లో మనం తయారు చేయాలి. పరిశుభ్రంగా, ఇష్టంగా, ఆనందంగా ఆ లలితాదేవినో లక్ష్మీదేవినో అనుకూలుడు చేస్తామే, ఆ శక్తి దాంట్లో ప్రవేశిస్తుంది. అంచేత గర్భధారణకి అనుకూలమైన కాలం ఇది. అంచేతనే ప్రత్యేకంగా అమ్మాయిల చేత వరలక్ష్మి వ్రతాన్ని చేయించి సంప్రదాయంగా చేసుకోవే వ్రతం కాబట్టి ఎప్పుడూ చేసుకోదగిందే.